దిశ ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ దీని మీద చాలామంది సభ్యులు మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను అంబేద్కర్ గారిని, జగజ్జీవన్ రామ్ గారిని, మహాత్మా జ్యోతిబా పూలే గారిని, ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోతుందని చెప్పబోతున్నాను. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన అధినేత, చాలా స్పష్టంగా ఏ కారణాల వల్ల మేము ఈ కేటగరైజేషన్ చేస్తున్న విషయాలు కూడా వారు కూడా చెప్పారు. అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సోషల్ జస్టిస్లో భాగంగా ఎస్సీలు కూడా కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అయితే ఆ దిశ ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ మూడు కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనికి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళీ చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలపైన పోరాడే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి, చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వామ్యం అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత, నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు కూడా చెప్తాను, ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం కానీ, కేంద్రం కానీ అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ, ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక. అదే సమయంలో దిశ ఇక్కడ మనం ఒకసారి చూస్తే, ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజన్, అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది, చేర్చడానికి అన్ని విధాలు. రెండోది దిశ రిలీజ్ కానీ, అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలో అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే ఢిల్లీ అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు. కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. అధ్యక్ష ఈరోజు అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని అందరం కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి, ఏ కొద్ది పార్టీలు తప్ప. అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ రోజుల్లో కృష్ణా మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలామంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసిన ప్రదేశ నేను ముఖ్యమంత్రిగా ఉండడం, వాళ్ళ సమస్యలని చూసిన తర్వాత అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టుకొని అన్నీ చర్చించిన తర్వాత వారు చేసే డిమాండ్ సబబుగా ఉందనే ఉద్దేశంతో 10/9/96 మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు అధ్యక్ష, ఆ రోజు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేస్తే వీరు రాష్ట్రమంతా తిరిగి
మొత్తం అధ్యయనం చేసి మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఆది ఆంధ్ర, అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత 4 కేటగరైజేషన్ కింద ఏబిసిడి కేటగరైజేషన్కి ఆ రోజు మొగ్గు చూపించారు అధ్యక్ష. 28/5/97 వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మార్చి 98లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కి పంపించాం. అది కూడా వారు కన్సల్ట్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వం కన్సల్టేషన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు అయితే పంపించాం. అది అయిన తర్వాత జూన్ 1999లో ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం. 2/5/2200లో ఆ రోజు యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అది కూడా మీరు చూస్తే ఏదైతే రేషనలైజేషన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ 2000 ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అదే సమయంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఏదైతే యాక్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 2000లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నవంబర్లో అయితే హైకోర్టు కూడా దీన్ని అప్హెల్డ్ చేస్తూ ఇది కరెక్ట్గా ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. అదే మరిగా నవంబర్ 2004లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వారు అక్కడ చెప్పింది ఆ రోజుట్లో ఏదైతే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 341(2) ఓన్లీ పార్లమెంట్కే అధికారం ఉంది అని ఒకటి, రెండోది ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అని, మూడోది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అని చెప్పే ఉద్దేశంతో దీన్ని కొట్టేశారు అధ్యక్ష. అయితే 10/12/2024 ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు వీళ్ళు ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా పాస్ చేసి మళ్ళీ పంపించారు అధ్యక్ష. దిస్ హౌస్ హ్యాడ్ పాస్డ్ రెజల్యూషన్ ఆన్ 22nd April 1998 ఫర్ కేటగరైజేషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ది హౌస్ రిజాల్వ్స్ టు రికమెండ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ అప్ ది మ్యాటర్ ఇన్ ది పార్లమెంట్ పంపించారు. కానీ అప్పట్లో అది చేయలేకపోయారు అధ్యక్ష. అయితే మే 2007 ఏదైతే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్కి రెఫర్ చేశారు, ఆ రోజు కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008లో రిపోర్ట్ ఇస్తూ అన్యాయం జరిగిన మాట అవసరం కాబట్టి కేటగరైజేషన్ అవసరం అని చెప్తూ వారు కూడా 2000-2004 మధ్యలో ఈ కేటగరైజేషన్ వల్ల కొంత మంచి జరిగిందని కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అది అయిన తర్వాత అధ్యక్ష మళ్ళీ ఇటీవల కాలంలో జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో 7 మెంబర్ జడ్జి బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష. అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కదలికి వచ్చింది. మనం కూడా 15/11/2024 ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేశాం. ఆయన 27/11/2024లో ఛార్జ్ తీసుకున్నారు. 13 జిల్లాలు తిరిగారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడారు, సెక్రటరీస్తో మాట్లాడారు, ఎమ్మెల్యేస్తో మాట్లాడారు. అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు 10/3/2025లో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్లో అధ్యక్ష 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లి సబ్ గ్రూప్ 12 క్యాస్టులు, గ్రూప్ 2 మాదిగా సబ్ గ్రూప్ 18 క్యాస్టులు, గ్రూప్ 3 రిలేటివ్లీ అక్కడ గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 2 బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 3 రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ 29 కమ్యూనిటీస్ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈరోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా, బ్యాక్వర్డ్నెస్ మిగిలిన అన్ని చూసిన తర్వాత 1% రికమెండ్ చేశారు అధ్యక్ష. పాపులేషన్ చూస్తే 2.25, వారు రికమెండ్ చేసింది 1% రికమెండేషన్ చేశారు. గ్రూప్ 2 అధ్యక్ష 41.56% పాపులేషన్ 6.5% రికమెండ్ చేశారు. గ్రూప్ 3 53.98% పాపులేషన్ 7.5% రికమెండ్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష 2011 జనాభాను బేస్ చేసుకొని చేశారు. అయితే రోస్టరం కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ 100కి ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి 7.5 ఉంది కాబట్టి 8 ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిక సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి 6.5 ఉంది కాబట్టి దాన్ని 6 చేశారు అధ్యక్ష. ఇంకొక పక్క 1% రెల్లీకి ఇచ్చారు అధ్యక్ష. 200 వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి 7 చేసి, మాదిక సామాజిక వర్గానికి 7 చేసి, 1 వచ్చి రెల్లీస్కి ఇచ్చారు అధ్యక్ష. అంటే మాల సామాజిక వర్గానికి ఇది ఒక క్లారిటీ ఉండాలి అధ్యక్ష అందరికీ. రోస్టర్ అన్నప్పుడు 6.5 అయితే ప్రాబ్లం వస్తుంది, 100కు 6.5 ఇవ్వలేము. లేకపోతే మాల సామాజిక వర్గం 7.5 అయితే 7.5 అన్నప్పుడు ఆఫ్ ఇవ్వలేము. ఈ రెండు ఆలోచించి 200 పాయింట్లు తీసుకొని రోస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 100కు ముందు చేశారు, నెక్స్ట్ 100కు చేశారు. ఫస్ట్ 100లో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ 100లో అందరికీ బ్యాలెన్స్ ఎడిగి పెట్టారు. మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే 1 year వరకు బ్యాక్లాగ్ పెట్టారు. ఆ బ్యాక్లాగ్ ప్రకారం కూడా రికమెండేషన్ ఇచ్చారు. అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ 100 పోస్టులు వచ్చినప్పుడు 8 పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి, మాదిగ సామాజిక వర్గానికి 6% వస్తాయి, 1% రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ 1కి వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. నెక్స్ట్ 100కు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి 7, మాదిగ సామాజిక వర్గానికి 7, 1 రెల్లి సామాజిక వర్గానికి 7 + 7 1 15 వస్తాయి.
ఈ రెంటుల్లో చూసినప్పుడు 200 వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లో 15 వచ్చి మాల సామాజిక వర్గానికి, 13 వచ్చి మాదిగ సామాజిక వర్గానికి, 2 వచ్చి ఏదైతే రెల్లి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి 1% వస్తుంది. పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడికి వచ్చి 2 వస్తుంది, ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్టు. దీనివల్ల 200 ఫస్ట్ 100 పాయింట్లు వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి, రెండో 100 వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే 6.5, 7.5 1% బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్ట్. అధ్యక్ష, ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ కోరుతున్నాను. అయితే అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అధ్యక్ష. దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్లో కూడా వారు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మనం చూస్తే ఏ వర్గం ఎట్లుంది, ఎట్లా ఆర్థికంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఉదాహరణ గ్రూప్ 1లో అనలైజ్ చేశారు, డేటా పెట్టుకొని ఇందులో మాలలు, మాదిగలు, ఆది ఆంధ్ర, రెల్లి కులాలు ఎంతమందికి వచ్చాయో చెప్పారు. గ్రూప్ 2 చేశారు, గ్రూప్ 3 చేశారు, గ్రూప్ 4 చేశారు, జ్యుడిషియల్, టీటీడీ అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్థానిక సంస్థల్లో కూడా ఎవ్వరికి అపోహలు లేకుండా ఇందులో కూడా అధ్యయనం చేశారు అధ్యక్ష. జిల్లా పరిషత్లు ఎట్టున్నాయి, ఎంపీటీసీలు ఎట్టున్నాయి, ఎంపీపీలు ఎట్టున్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అందరి రిక్వెస్ట్లు తీసుకొని ఫైనల్గా దీన్ని ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురి మహనీయులు ఏప్రిల్లో జన్మదినం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారిది, అదే మరిగా పూలే గారిది, జగ్జీవన్ రామ్ గారిది. మనం నిమిత్తం మాత్రమే. ఒక నెలలో ఈ ముగ్గురు మహనీయులు పుట్టినప్పుడు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకునే సందర్భంలో దేశ ఎగ్జాక్ట్గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ దిశ ఈరోజు చరిత్రలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ 7 మెంబర్ బెంచ్కి పోయి ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప, ఇది జెన్యూన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు. అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయసమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి అంటే ఒకసారి లాంగ్ జర్నీ కాకుండా సామాజిక న్యాయం కోసం ఏదైతే నేను ఆ రోజు ఆలోచించానో అది సబబని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పడమే కాకుండా అత్యున్నత ప్రజా న్యాయస్థానం కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఇది జీవితంలో ఒకసారి దిశ కొంతమందికి ఒక రేర్ ఆపర్చునిటీ ఒకసారి అనిపిస్తుంది. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం నా పూర్వజన్మ సుకృతం, ఈరోజు ఈ పని చేయగలిగింది. అయితే దిశ కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొంతమంది నాయకుల్లో ఒక తపన ఉంటుంది. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు దిశ ఆయన మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడు కూడా పేద పక్షాల ప్రతినిధిగా ఉండాలి, సామాజిక న్యాయం చేయాలి అని అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాను. అయితే దేశం మీరు కూడా మొట్టమొదటి నుంచి ఉన్నారు ఆయనతో, మీరు ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూశారు. ఈ దేశంలో ఫస్ట్ టైం ఎస్సీలకు ఎస్టీలకు 50% ఇండ్లు రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏదో ఊరిల్లో ఉంటే అంతమంది పెద్ద దేశ ఇల్లు అనేది ఒక 500 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 500 రూపాయలు గుడిసేసేవాడు. ఆ గుడిసేస్తే ఎండొస్తే వర్షాలు వస్తే ఇంకా మనకు తెలిసింది. అలాంటిది కాదు, ఈ పేదవాళ్ళు ఉండవలసిన స్థలం పర్మనెంట్ హౌస్ అని దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణం నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇంకో పక్కన దిశ ఆయన ఆలోచించిన విధానం మనం రోజు చూస్తే పేద పిల్లలు చదువుకోవడానికి చాలా అవస్థపడుతున్నారు, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంకా ఎక్కువ అవస్థపడుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఏకైక వ్యక్తిని చదువుతారని. ఈరోజు 190 స్కూల్స్ ఉన్నాయి. ఈ 190 స్కూల్స్ అధ్యక్ష కార్పొరేట్ స్కూల్స్ అన్నీ టౌన్స్లో ఉంటాయి, 1 ఎకరా 2 ఎకరాల్లో ఉంటారండి. అలాంటిది 10 ఏకర్స్ ల్యాండ్, 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి బెస్ట్ విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అక్కడి నుంచి దిశ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ ఒకసారి చూస్తే ఎస్సీల పట్ల వివక్షత అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కూడా ఇవి ఉండే మెంబర్స్ చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అయితే బాన్సేల్ని కాళ్ళు ఒకట,
ఇది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళకి అది తప్ప ఇంకోటి తెలిసేది కాదు. దాన్ని మార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆ రోజుల్లో మీరు చూస్తే దశ ఒక చట్టం తీసుకొచ్చాం. దీనికంటే ముందు నేను జస్టిస్ పున్నయ్య గారు, ఆ రోజు షెడ్యూల్ కులాల కోసం పనిచేసిన వ్యక్తి జస్టిస్ పున్నయ్య గారు. ఒక నాలెడ్జ్లో కానీ కమిట్మెంట్లో కానీ ఒక దీక్షతో పనిచేశాడు. ఆ రోజు నేను ఆలోచిస్తే దీక్ష ఎలాంటిదంటే, ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలు నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు, అగ్రవర్ణాలతో సమానంగా. ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు, చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి. ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక్ దగ్గరికి పోతే 2 గ్లాసులు పెట్టి, ఆ 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ అతను 2 గ్లాసులు పెట్టారు, ఒకటే గ్లాస్ పెడతారు, పక్కన ఎక్కడ పెడతారు, అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాస్ పెట్టేసుకోవాలి. అంటే అంటచబుల్ అంటే ఎంత పరాకష్టం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలకు ఎంట్రన్స్ లేని పరిస్థితి. అంటే ఇలాంటివి చూసిన తర్వాత దిశ నేను ఈ జీవో తీసుకొచ్చాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇస్తాం, 42 రికమెండేషన్లు ఇచ్చాడు, 27 జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధమే చేశాను. అదర్వైజ్ ఆ మనుషుల్లో కరుడు గట్టకపోయిన అహంభావంతో ఏమాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తే దేశ ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జీవో ఎంఎస్ నెంబర్ 105 డేటెడ్ 31/10/2011. ఇందులో చూసిన ప్రదేశాలు, దిస్ టీమ్ విల్ ఇంటరాక్ట్ విత్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది విలేజెస్ ఇంక్లూడింగ్ ఎస్సీస్, ఎస్టీస్ and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is being practiced, and also against atrocities against SCs and STs with special reference to the villages concerned. The team lead the SCs and STs into the village temple, provide access to the public water sources and get the separate glass for SCs system removed from the tea and coffee shops. The team should also tackle any other village level social evils or superstitions like Jogin, Basani system, Banamati, Potiraju, bonded labor, manual scavenger. అంటే మీరు ఇవన్నీ చూస్తే దిశ ఎంత భయంకరంగా అంటే మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని పరిస్థితి, మనిషిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అక్కడి నుంచి దిశ నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండడానికి వీలు లేదని జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ అన్ని తీసుకున్న తర్వాత 27 మెమోల్ని జీవో ఇష్యూ చేశాం. ఆ ఫస్ట్ జీవో మీరు చూస్తే జీవో ఎంఎస్ నెంబర్ 92 ఆయన ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం. రెండో రిపోర్ట్, గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాడు వేరే వాడిపై ఆక్యుపై చేసుకొని, అవన్నీ కూడా ఐటీడీఏకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాడు తీసుకోవడానికి వీలు లేదు, ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అమలు చేసింది, సిన్సియర్గా అమలు చేశాం. ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన 694 జీవోల దిశ ఎస్సీలు మరియు ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన చూస్తే దిశ 105 జీవో ఇప్పుడే చూపించాను. దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళాలి, ఎస్ఐ వెళ్ళాలి, ఎన్జిఓలు పెట్టుకోవాలి, ఆ ఊరంతా కూడా ఎంఆర్ఓ ఉండాలి. ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టచబిలిటీ యాక్ట్ కానీ పాల్పడితే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చాలాసార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి టామ్ చేసేవాడు, దండోరా వేసేవాడు, చూసేవాడు. ఎక్కడన్నా కాఫీ షాప్లో, టీ షాప్లో కానీ 2 గ్లాసులు ఉన్నాయా, ఆ సిస్టమ్ ఉందా, ఎవరైనా ఊర్లో బావుల దగ్గరికి నీళ్ళకి వస్తే తీసుకోనికుండా చేస్తున్నారా, దేవాలయాలు ఎక్కడన్నా ఇలాంటివి చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టాం. అదే మార్గ దిశ ఎవరైనా సరే ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులు తొలగించడానికి క్యాస్ట్ హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే, ఉద్యమాలు చేస్తే, వాళ్ళకి సహకరిస్తే జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 రూపాయలు అప్పట్లోనే అవార్డులు ఇచ్చేవాడు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు 25,000 అవార్డులు ఇచ్చాం. అంటే వీళ్ళు ప్రోత్సహించాం, కలుపుకో రావడానికి ప్రోత్సహించాం. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఎన్నన్నా చెప్పండి, కరుడుగట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేస్లన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్గా, హాట్ స్పాట్స్గా డిక్లేర్ చేశాం. డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం, రిపీటెడ్గా వెళ్ళడం, ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. అదే మరిగా దిశ ఎక్కడైనా సరే ఒక అత్యాచారం ఎస్సీలపైన జరిగితే జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీ డైరెక్ట్గా వితిన్ 24 అవర్స్లో ఆ విలేజ్కి వెళ్ళాలి, వాళ్ళ పనిష్ చేయాలి. అలాంటి వ్యవస్థ తీసుకొచ్చాం. అయితే ప్రజల్లో అపోహలు కలిగించడానికి కాదు, వాళ్ళలో మార్పు తేవడానికి. దీనిపైన పీస్ కమిటీలు వేసాం. పీస్ కమిటీలు వేసి ఏ ఊరికి ఆ ఊరు కూర్చోబెట్టి ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, మానవత్వంతో ముందుకు పోవాలని వాళ్ళకి చెప్పాం. రెండోది, ఒక్కోసారి ఎస్సీల్లో డబ్బులు ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి, కోర్టు వాళ్ళకు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఎస్సీ అట్రాసిటీస్ పైన స్పెషల్ కోర్టులు పెట్టాం.
అదే సమయంలో అధ్యక్ష బెస్ట్ అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళ కేసులన్నీ వాదించడానికి సహకరించాం. దీనికంతా గవర్నమెంటే డబ్బులు పెట్టుకున్నాం. ప్రతి నెల రిపోర్ట్లు తెప్పించేవాళ్ళం. ఇంకో పక్క విజిలెన్స్ కమిటీ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే DVMC డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఒకటేసి ఇవన్నీ కూడా రివ్యూ చేశాం. మండల్ లెవెల్ కమిటీలు వేసాం. మండల్ లెవెల్ కమిటీలో MPDO, MPP, MRO వాళ్ళందరినీ పెట్టి SIలు పెట్టి మొత్తం మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా ఆలోచించిన దిశ మొత్తం ఒక 27 జీవోలు ఇష్యూ చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే దిశ ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ ఈక్వాలిటీ కింద ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చాం. రాష్ట్ర స్థాయిలో ఒక నోడా ఆఫీసర్ని పెట్టి అతన్ని అన్ని జిల్లాలు తిప్పి ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే రిలీఫ్, ఈరోజు SC అట్రాసిటీస్ పైన ఇచ్చే రిలీఫ్ ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఆధారంగా ఇచ్చిన డబ్బులు తప్ప, తర్వాత గవర్నమెంట్ అడ్డు పెంచాం తప్ప ఇవన్నీ ఇచ్చాం. అప్పట్లోనే 30,000 రూపాయలు, ఏదైనా ఇల్లు కొట్టేస్తే ఇల్లు కట్టేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఉపాధి చూపించాలి, మళ్ళీ అదనంగా 30,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయమని చెప్పిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. బరియల్ గ్రౌండ్స్ పోనీయకుండా చేసేవాళ్ళు. బరియల్ గ్రౌండ్కి రోడ్డు మీద ఉంటే ఇది మా పొలం కాబట్టి మేము పోనీయమంటే అవన్నీ కూడా ఎవిక్ట్ చేయించి చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా గ్రాంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి ఇంకో పక్కన ఎవ్రీ మంత్ 30వ తారీఖు ప్రతి గ్రామంలో రాష్ట్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపాం. అంటే సివిల్ రైట్స్ డే, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ పెట్టి చేయించాం. కడాన మీరు చెప్పినట్టు దిశ గిరిజన భూముల్ని గిరిజనేతలు ఎవరు తీసుకోవడానికి లేదని చెప్పి పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేని భూములన్నీ వాళ్ళకి ఇమ్మని చెప్పి పోడో కల్టివేషన్ అయితే ఉందో ఈరోజు గిరిజన భూములు హక్కులు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక చట్టంలో కొన్ని జీవోలు ఇష్యూ చేసి అమలు చేశాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే దిశ దగ్గర 27 జీవోలు ఇష్యూ చేశాం. ఈరోజు ఒకసారి నేను చూస్తే నాకే ఆశ్చర్యం, నేనే ఇచ్చానా అనిపిస్తాను ఇప్పుడు. అంటే చరిత్ర ఎట్లాంటి అధ్యక్ష ఓసారి రిమైండ్ చేసుకుంటే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. నాకెంతో ఆనందం. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు కూడా ఒక సోషల్ జస్టిస్కి కానీ అంటరాని తన నిర్మూలనకు కానీ బ్రహ్మాండంగా పనిచేసిందంటే చాలా గర్వంగా ఆనందంగా ఉన్నా. నేను చేసింది రైటు, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సమాజం కోసం ఉపయోగించామని ఆనందం తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష ఒకసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది చేసుకోలేరు. నేను ఎప్పుడూ ఒకటే అంటాను. ఈరోజు మీరు చూసే అధ్యక్ష ఫస్ట్ టైం బాలయోగి ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి, ఆయన టాలెంట్ చూసాం. మీరు కూడా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్గా పెట్టుకోమని ఆనాటి ప్రభుత్వంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే 2 ప్రభుత్వాలు కూడా సయోధ్య ఉండాలి, కనీసం మీరు మంత్రులు తీసుకోకపోయారు, ఒక స్పీకర్ తీసుకోమని తెల్లవారితో నిర్ణయం చేసి ఆయనకు ఇన్ఫార్మ్ చేశాం. మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రహ్మాండంగా రాణించాడు. గోదావరి ట్రైన్లో వచ్చి నా దగ్గరకు వచ్చినాక ఫ్లైట్ ఎక్కిపోతానంటే నువ్వు వెళ్ళమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఫ్లైట్లో ఉన్నాడు. ఫ్లైట్లో ఉంటే దిశ వాజ్పేయి గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడన్నా ఒప్పుకోండి, 10:30కి నామినేషన్ వేయాలి, 12 గంటలకు 11:30 గంటల టైం కూడా అయిపోతుందంటే అప్పుడు నేను అన్నాను ఓకే నేను చెప్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఓకే అండి బాలయోగి గారికి ఇస్తున్నా అని చెప్పి బాలయోగి గారు ఫ్లైట్లో ఉంటే ఎర్రంనాయుడు గారికి ఫోన్ చేసి PM గారు అని ఇది చేశారు, మీకు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తారు, ప్రత్యేకమైన లైన్ ఇస్తారు, ఇమ్మీడియట్ దిగతానే తీసుకుపోయి నామినేషన్ ఇప్పించమంటే ఎగ్జాక్ట్గా 5 నిమిషాల ముందు పోయి నామినేషన్ వేశారు అధ్యక్ష. బట్ ఒక దళిత ఒక SC బిడ్డ బ్రహ్మాండంగా రాణించి మొత్తం దేశమంతా కూడా మెప్పించే స్థాయికి ఎదిగారంటే అదే తెలుగుదేశం పార్టీ, తెలుగు గడ్డ గర్వపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే మరిగా దేశ 99లో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మంత్రి. ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం. ఒక మహిళ, ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం. ఆ రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత కూడా మనకు దక్కింది దేశ. ఇంకొక పక్క దేశ ఆ రోజు ఈ 2 కాకుండా కాకి మాధవరావు, ఎవరు అంతవరకు SCలు చీఫ్ సెక్రటరీ కాలేదు, అవుతారని కూడా ఊహించుకోలేదు. కానీ ప్రమోట్ చేయడమే కాకుండా కాకి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేసాం అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష అదృష్టం ఒకసారి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చింది. ఆయన కృషి మనం ఎప్పుడు మర్చిపోలేము. ఇంకొకటి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మళ్ళీ NDA గవర్నమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఒకసారి జరిగినప్పుడు మనకు కూడా ఒకసారి తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్, మనం కూడా భాగస్వాములు అని చెప్పి ఆనందం అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష KR నారాయణన్, నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు KR నారాయణన్ గారిని ప్రపోజ్ చేసి ఒక SCని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి UF దగ్గర అధ్యక్ష. అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అబ్దుల్ కలాం అధ్యక్ష, అబ్దుల్ కలాం గారిని ఈ దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది.
అలాంటి వ్యక్తిని వాజ్పేయి గారి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఘనత కూడా మనకు దక్కుతుంది. మన రోల్ ఉంది, దాన్ని గర్వపడుతున్నాం అధ్యక్ష. వీళ్లే కాకుండా అధ్యక్ష, ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రిగా కోవింద్ గారిని, ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. ఈరోజు దేశ రాష్ట్రపతిగా ముర్ము గారిని ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నిట్లో మనం భాగస్వాములు అయిన దానికి నాకెంతో ఆనందంగా ఉంది. అందుకనే అధ్యక్ష ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ ఎన్డీఏ అందరికీ సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరికీ నేను ముందే చెప్పాను. ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ కావాలి, సెన్సస్ వస్తే ఆ సెన్సస్ ఆధారంగా జిల్లాల వారీగా రిజర్వేషన్స్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మిశ్రా కమిషన్ కూడా ఒకటే చెప్పారు, గవర్నమెంట్ మే టేక్ ఎ వ్యూ ఆన్ దిస్ అండ్ అన్ అప్రోప్రియేట్ టైమ్ ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ నెక్స్ట్ సెన్సస్ బేస్డ్ అపాన్ నేషనల్ ప్రిన్సిపల్స్, క్వాంటిఫైయబుల్ డేటా అండ్ ఇంటర్-సీ బ్యాక్వర్డ్నెస్. అంటే నెక్స్ట్ ఏదైతే సెన్సస్ వస్తానే దాన్ని బేస్ చేసుకొని జిల్లా వారీగా పెట్టడానికి. దాని కూడా ఏమన్నారంటే, దేర్ హ్యావ్ బీన్ రిక్వెస్ట్ టు ఫిక్స్ ది పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు ది sub-classified groups by taking district as a unit. There are 26 districts in the state at present, and commission would not like to make any announcement in this matter because there is no proper census. కాబట్టి ప్రాపర్ సెన్సస్ వచ్చిన తర్వాత మేము కట్టుబడి ఉన్నాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తాం. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం జరగాలని అందరికీ ప్రభుత్వం ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే స్వామి గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను అవన్నీ పోవడం లేదు. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా ఎస్సీల కోసం 804 కోట్ల అవుట్లేతో 340 కోట్ల రూపాయలు సబ్సిడీతో గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం. సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది. 14-19 సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం. ఇందులో కూడా దిశ మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల 22,000 మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు. నేషనల్ ఏదైతే ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక పైసా తీసుకురాకుండా మన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు 5 వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు కట్టకపోతే డబ్బులు ఇవ్వమంటే 5 సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం. దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. కొంతమంది రిక్వెస్ట్ చేశారు ఇప్పుడే, మాల సామాజిక వర్గానికి చెందినవారు కానీ, మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమని చెప్పి కోరారు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓసారి వాళ్ళ కులవృత్తుల వల్ల కొన్ని పనులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమేం చేయాలని ఆలోచించి తప్పకుండా దీనికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మాల సామాజిక వర్గానికి కానీ, మాదిగ సామాజిక వర్గానికి కానీ, రెల్లి సామాజిక వర్గానికి కానీ, కడాన బుడగ జంగం సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న దిశ ఇప్పుడే మన మెంబర్స్ అందరూ చెప్పారు. ఈరోజు బుడగ జంగం చూస్తే ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. వీళ్ళది కూడా ఒక విచిత్రమైనటువంటి సమస్య. మీరు ఒకసారి చూస్తే దిశ 1950 రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం బేడ జంగం కులాన్ని పూర్వ మద్రాసు రాష్ట్రం షెడ్యూల్ కులాలు చేర్చలేదు. మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. కానీ అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబడ్డారు. 56లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఆర్డర్ 56లో బేడ జంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు. 2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులని చెప్పి ఇచ్చారు. 2014 వచ్చే కొద్ది దేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాలుగా రీఆర్గనైజేషన్ చేసే సమయంలో బేడ జంగం కమ్యూనిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల జాబితా నుండి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం 2014లోని 5 షెడ్యూల్లోని సెక్షన్ 28 ద్వారా ప్రకటించారు. ఈరోజు పాపం మనం చూస్తే ఏ కులంలో కూడా వాళ్ళు లేరు. బీసీల్లో లేరు, ఎస్సీలో లేరు, ఎక్కడా లేరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. చాలా అవసరపడుతున్నారు. దీనికి ఒక కమిటీ కూడా వేసాం దిశ. ఆ కమిటీ కూడా అప్పట్లోనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. జేసీ శర్మ ఐఏఎస్ 1 మ్యాన్ కమిషన్ వేసాం. ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని తీసుకొని కొంతవరకు ముందుకు వెళ్ళాం. కానీ ఇది ఉంది. ఈరోజు నేను ఈ సభలో ఒక ప్రత్యేకమైన తీర్మానం పెడుతున్న దిశ. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రాన్ని ఒప్పించి బుడగ జంగాన్ని కూడా ఎస్సీలో చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో ఈ బుడగ జంగాన్ని ఏ గ్రూప్లో, ఎందుకంటే మొత్తం వీళ్ళు ఉండేది కొద్దిగానే ఉన్నారు, ఏ గ్రూప్లో కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. కాబట్టి వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని వారందరూ కూడా హామీ ఇస్తూ
ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ బలపరచవలసిందిగా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నారు. ఇది అల్టిమేట్గా దిశ. ఈరోజు మీరు చూస్తే చరిత్రలో రామచంద్రరాజు కమిషన్, లేకపోతే జస్టిస్ పొన్నయ్య కమిషన్, పాత ఒకసారి చూస్తే కృష్ణమాదిగా ఎట్లయితే ఇది చేశాడు. నారావారిపల్లి సీఎం ఇంటి నుండే మాదిగ పాదయాత్ర, అక్కడికి పోయి మా తల్లి దగ్గర మెమరాండం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించడం, ఇవన్నీ చూసినప్పుడు దిశ ఓసారి చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో. బట్ ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక్క నిమిషం దిశ, ఈరోజు దిశ ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ముందుకు పోతున్నాం. ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరం మరిగానే మా ఊర్లో అయితే 20 ఇళ్ళు ఉండేవి. మా ఊరికి రోడ్డు కూడా లేదు. అప్పట్లో నేను ఏం చేసేవాడినంటే రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తొలగడం, తోలి మళ్ళీ వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం. అది ఒకటే బస్సు వచ్చేది. అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేది. అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థి దశ నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాల కంటే ముందు ఏం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి వెనుకబడిన వర్గాల కోసం కానీ, షెడ్యూల్ కులాల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం. సామాజిక న్యాయం చేశాం. ఈ నెలలోనే ఇవన్నీ కూడా దేశాన్ని నేను చెప్పినట్టన్నీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన. నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు P3 పెట్టాం. P3 అనేది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, సంపద సృష్టించడం. ఈ సంపద వల్ల ఉపాధి, ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతులు ఇవ్వడం. ఈరోజు దిశ ఈ నెలలోనే ఇంకొక కార్యక్రమం ఇక్కడ వచ్చింది కూడా చెప్తున్నాం. P4 తీసుకొస్తున్నాం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం P4, ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామ్యం. సమాజంలో మనకు 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక పిలిపించాను. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులుండే టాప్ 10% ఫ్యామిలీస్, బాటమ్ 20% ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోమని, మెంటర్ చేయమని. వాళ్ళకు సమాజం ఈ శక్తి ఇచ్చింది. ఈరోజు వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రాలేదు. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంచెలంచెలుగా ఎవరిచ్చారో దేశానికి అవకాశం? ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇచ్చారు, సమాజం ఇచ్చింది. ఆ సమాజం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సమాజం కోసం హెచ్చించడం నా బాధ్యతగా ఆలోచించి అనుమతి నేను పనిచేస్తున్నాను దేశం. అందుకే ఈ సందర్భంగా ఒక పిలిపించాను నేను. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు, మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊళ్ళో ఇంకా పేదరికంలో ఉన్నారు, 3 పూట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు, సరైన నీళ్ళు లేని పరిస్థితి. వాళ్ళు మనుషులే, కానీ మనకు అవకాశాలు వచ్చాయి, మనం చేయగలిగే వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకే నేను పిలిపిస్తున్న దిశ జీరో పావర్టీ. ఈ జీరో పావర్టీలో కూడా దిశ పేదరికం ఎవరికుందా దిశ? ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా జీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది. అందులో ఎక్కువ ఎవరు ఉన్నారు? ఎస్సీస్లో ఉన్నారు, బీసీస్లో ఉన్నారు, గిరిజనులో ఉన్నారు, మైనారిటీస్లో ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. అందుకని దిశ 20% ఫ్యామిలీస్ అంటే 30 లక్షల కుటుంబాలు ఉంటారు. P4 కింద అడాప్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం. టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు. అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా పెట్టి మెంటరింగ్, వాళ్ళు చేయాల్సింది వాళ్ళకు ఆర్థిక సహాయం, టైమ్లీ హెల్ప్, ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వీళ్ళు కానీ మానిటర్ చేయగలిగితే ఇది అసాధ్యం కాదు. ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ఒక ఇంపార్టెంట్ డే ఎందుకు అంటున్నానంటే ఒక కేటగరైజేషన్ తీసుకునే సందర్భంగా పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్న ఆలోచన. జీరో పావర్టీనే కాకుండా ఆర్థిక అసమానతను తగ్గించాలి. కొంతమంది ఈరోజు దేశ సంపద వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది, కొంతమంది నిరుపేదలుగా ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నా జీవితంలో ఒకటి ఆలోచిస్తున్నా, జీరో పావర్టీ ఫేజ్ 1 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నా జీవితాంతం పనిచేస్తాను. మా పార్టీ కూడా పనిచేస్తుంది, ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతాం. అదే సమయంలో దిశ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోస్తా జిల్లాలో తూర్పు కాపులకు కుల సర్టిఫికేట్ ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడే బుచ్చేశ్వర్ గారు రేజ్ చేశారు. తప్పకుండా దీన్ని కూడా తీసుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా చేయడం మన బాధ్యత. అదే సమయంలో కొంతమంది కొన్నిసార్లు
అపార్థం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు. తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవ్వరికీ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం 100% కాదు 1000% కమిటెడ్గా పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి, ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.